యేసు ప్రభు వారు మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని దేవునితో కొనసాగించినట్లుగా ఓ 10 నిమిషాలు ఆలోచన చేసి తర్వాత అందరం ప్రార్థన చేద్దాం. ఈరోజు జరుగుతున్న సువార్త నిమిత్తము ప్రభు కృప చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథములో నహూము గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం, పేజీ నంబరు 768, పేజీ నంబరు 768, నహూము 768, నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అందరు కలిసి చదువుదాము. చదువచ్చిన వారు చదవండి. అందరు చదువుదాము. మళ్ళీ నేను పలికిస్తాను. చదువురాని వారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మనము గౌరవిద్దాము. కాబట్టి ముందుగా అందరు కలిసి 768 పేజీ అంటే 69 ఉంటుంది, 68 ఉండదు. దాంట్లో 7వ వచ్చి చూద్దాం. 7వ వచ్చిందండి. అందరం రెడీ, 1 2 3 స్టార్ట్. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మళ్ళా పలికిస్తాను. అందరితో పాటు నేను పలికిస్తాను, పలకండి అందరూ. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. చూడండి దైవజనమా, దేవుని ప్రజలారా, మన ప్రభు అంట, మనము ఆరాధించే దేవుడు అంట యెహోవా ఉత్తముడు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అనే కీర్తనలో భక్తుడు రాయించారు. కాబట్టి ఉత్తముడు అంటే మంచివాడు అని. మన దేవుడు మంచివాడు. అందుకే యెహోవా నా మంచి కాపరి అంటే దేవుడు మనందరినీ గొర్రెల పిల్లలుగా పోల్చాడు. కాబట్టి మనందరికీ దేవుడు ఎవరమ్మా? మంచి కాపరి. ఆయన ఉత్తముడు. ఏం చేస్తారంట? ఆయన శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఎవరికైనా శ్రమ రాకుండా ఉండవు. చిన్నవారికైనా, పెద్దవారికైనా, కుటుంబానికైనా, విశ్వాసులకైనా, సేవకులకైనా అందరికి ఏమొచ్చును? శ్రమలు వచ్చును. ఆ శ్రమ దినమందు మన దేవుడు ఉత్తముడు కాబట్టి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఈ లోకంలో రాజులను ఆశ్రయించుట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న మాట ఉంది. కానీ మానవులుగా రక్త మాంసంలో ఉన్నాం కాబట్టి ఆయా శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ శాతం పరిగెట్టుకుంటా మనుషుల్ని ఆశ్రయిస్తాము, అధికారులను ఆశ్రయిస్తాము. తప్పని కాదు, కానీ వారికంటే ముఖ్యంగా ప్రభువుని ఆశ్రయించుట మంచిది. అలాగా ఆశ్రయించు శ్రమదిన మందు ఆయన అందరికి ఎలా ఉంటాడంట? ఆశ్రయ దుర్గంగా ఉంటాడంట. ఆ పక్కనేముంది? తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎవరు దేవుని యందు నమ్మిక ఉంచారు, శ్రమ దినం రాగా, కష్టం రాగా, నింద రాగా, అవమానం రాగా, ఎవరు శ్రమ దినమందు దేవుని యందు నమ్మిక ఉంచినారో ఆయన వారిని ఎరుగును, లేక ఆయనకు వారు తెలియను. ఇప్పుడు మనమంతా చేరినాము, మనందరికీ ఏదో రకమైన శ్రమ ఉంటుంది. ఆ శ్రమలలో దేవుని ఆశ్రయిస్తున్నామా, మనుషుల్ని ఆశ్రయిస్తున్నామని ఆయన ఎరుగును. అయితే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో, ఆయన ఎందు ఎవరు నమ్మిక ఉంచారో ఆయన ఎరుగును. వారికి ఆయన ఎలా ఉంటాడు? ఆశ్రయ దుర్గముగా ఉంటాడంట. అందుకే ఈ మధ్య భక్తులు పాట పాడుతున్నారు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుటా, లేచి ఉండుటా, కూర్చుండుటా,
ఎరుగును, నాకు మోషన్నను నేను ఎరుగుదును, ఇమ్మానుయేలును నేను ఎరుగుదును, జాస్వాను ఎరుగుదును, జేమ్స్ను నేను ఎరుగుదును, అలాగే మైత్రను నేను ఎరుగుదును, మోహన్ రాజన్నను నేను ఎరుగుదును, అలాగే డానియేలును ఎరుగుదును, అన్నాస్ బాబును ఎరుగుదును, ఈ సంఘ కాపరి రాజును మేమందరము ఎరుగుదుము. అంటే తెలియను, ఒకరినొకరు మేము తెలుసుకున్నాము. అట్లాగే ఎవరైతే నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నారో ఆయన వారిని ఎరుగును. మనం పైకే దేవుని నమ్మినామా లేదా హృదయపూర్వకంగా దేవుని నమ్మినామా అనేది ఆయన ఎరుగును. ఒకసారి షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని నమ్మారు. వారు బబులోను దేశంలో ఉన్నారు. వారికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శ్రమ దినమున ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరిగి ఆ శ్రమ దినమున వారికి ఆయన ఆశ్రయంగా ఉండును. ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలకు పెద్ద ప్రతిమను నిలబెట్టారు. దాన్ని మొక్కమన్నారు. వాళ్ళు ఏమన్నారు? మేము దేవుని నమ్మాం కాబట్టి ఈ ప్రతిమకు మొక్కము అన్నారు. అప్పుడు వారు నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచారు కాబట్టి దేవుడు వారి మధ్యకి దిగి వచ్చి అగ్నిగుండములో వారి మధ్య వారికి ఆశ్రయంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా మనము కూడా నిజముగా శ్రమ దినమందు దేవుని నమ్మిక ఉంచి ఉంటే ఆ శ్రమ దినమందున అట్టి వారికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. అట్టి వారు దేవుడు చేత ఎరుగబడిన వారై ఉంటారు. కనుక మన కష్టాలు నష్టాలు ముఖ్యంగా ఈరోజు ఈ వెనకతల్లో మనము సువార్త చేయటకి వచ్చి ఉన్నాము. అది దేవుడు ముందుగానే ఎరుగును. కాబట్టి మనం చేసే సువార్త పక్షంగా మనము దేవుని నమ్మి రాజన్న పక్షంగా ఈ ప్రార్థనా మందిర సహవాసంలో సువార్త చేయటకు వచ్చాము. కాబట్టి ఈ శ్రమ దినములు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆ శ్రమ దినమందున మనము దేవుణ్ణి ఆశ్రయించు వారిగా ఉంటే ఆయనే మనకు ఆశ్రయం ఉంటారు. ఆయన మనల్ని ఎరిగి ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలను ఎలాగా అగ్నిగుండములో నుంచి రక్షించి తప్పించాడో అలాగే మనందరినీ మన శ్రమ దినం అన్నిట్లోంచి రక్షించి తప్పించునుగాక. అలాగే సహోదరు రాజన్నకు తన కుటుంబానికి సంఘానికి పరిచయంతటికి ఆయన సదా తోడయుండి ఆశ్రయంగా ఉండి అన్ని విషయాల్లో వారిని కాపాడుతూ ఇంకా అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. ఈరోజు సువార్త కొరకు ప్రభు కృప చూపినట్టుగా ఈ అంబేద్కర్ యొక్క జయంతి